ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ పిల్లల కోసం కంటైనర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం జిల్లా కలెక్టర్ తొలిసారిగా ఈ కంటైనర్ స్కూల్ను ఏర్పాటు చేయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొమరంభీం కాలనీలో గుడిసెల్లో ఉండే ఆదివాసీ కుటుంబాలు తమ పిల్లలను అక్కడే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. వారి మాతృభాష గోండు కావడంతో ఇతర పిల్లలతో భాష సమస్యగా మారిందని, ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని ఇటీవలి కలెక్టర్ రాజర్షి షాను వారు కలిశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు. దీంతో ఇప్పటికిప్పుడు పాఠశాలను నిర్మించే పరిస్థితి లేదని ప్రత్యామ్నాయంగా కంటైనర్ పాఠశాలకు రూపకల్పన చేశారు. ఐటీడీఏ అధికారులు 5.09 లక్షలతో 12.5 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవుతో కంటైనర్ తయారు చేయించారు. గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ప్రస్తుతం 20 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఐటీడీఏ నుంచి ఒక ఉపాధ్యాయుని నియమించారు. తమ పిల్లల కోసం కంటైనర్ స్కూల్ను ఏర్పాటు చేయటం పట్ల ఆదివాసులు హర్షం వ్యక్తం చేశారు.